హలో అందరికీ జై శ్రీ గణేష్. ఎక్కడైతే నేను ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసిన ఈవినింగ్ టైంకి అయితే వచ్చేసిన ఈవినింగ్ అప్డేట్ చేయడానికి అయితే ఇప్పుడైతే మనం మొత్తం ఈవినింగ్ అయితే కవర్ చేయడానికి. ఇంకొక విషయం అయితే కమెంట్ బాక్స్లో అందరు అంటారు ప్రొనౌన్సియేషన్ తప్పు ఉంది, మన విగ్రహాలది కానివ్వండి మనకు దేవతలది కానివ్వండి. ఒకసారి అయితే మీకు మొత్తం పోస్టర్ చూపిస్తా, విగ్రహాలది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ చేస్తా, అందుకైతే సారీ అన్నమాట. నడని చూద్దాం ఏముంటుందో. చలో అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే వచ్చేసినాం. ఇక్కడ మొత్తం అయితే మన వెల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ కానీ వచ్చేసినా. మన వినాయకుని ఫేస్ కూడా కొంచెం అయితే కనిపిస్తుందా అండి. ఇక్కడ చూసుకోండి, కొంచెం జూమ్ చేసి చూపిస్తా చూసుకోండి. మన వినాయకుని ఫేస్ అయితే కొంచెం లైట్గా అయితే కనిపిస్తుంది. లైట్ వేసిరు కదా సాయంత్రం పూట, అందుకోసమే లైట్ అయితే మన వినాయకుని ఫేస్ అయితే కనిపిస్తుంది. పాదాలకైతే ఈరోజు కింద పూజ చేసిర్రు మన జగన్నాథ స్వామి ఇంకా సుభద్ర బలరాం ముగ్గురికి అయితే ఫిక్స్ చేసారు అనమాట. ఒకసారి అయితే మీకు పోస్టర్ అయితే చూపిస్తా చూసుకోండి. మొత్తం అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి మనకు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అనమాట. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత ఇదైతే చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మన వినాయకుడి నేమ్ వచ్చేసి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి. ఇక్కడ వచ్చేసి మన శ్రీ గజ్జలమ్మ దేవి, మన శ్రీ జగన్నాథ స్వామి ఇంకా శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి. ఓకే, ఇప్పుడు చూసుకోండి. ఎవరికైతే కరెక్ట్ అనిపించిందో ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అందరైతే చెప్తారు ప్రొనౌన్సియేషన్ తప్పు ఉంది, కొంచెం కరెక్ట్ చేసుకొని కరెక్ట్ అయితే చేసుకున్నా. అప్డేట్ ముందు అయితే వెళ్దాం. చలో ఇక్కడ చూసుకున్నట్లయితే మన వాసవి మాత దగ్గర అయితే మొత్తం అవుట్పుట్ అయితే మొత్తం వెళ్ళింది. పైన బాడీ ఫేస్ నుంచి అయితే కింద కాళ్ళ వరకు అయితే మొత్తం అయితే మనకు మట్టితో అయితే కవర్ అప్ అయితే చేసేసారు. ఖాళీ మనకు చేతులు ఇంకా మనకు హస్తాలు అయితే రెడీ చేసేడుతుంది. దానికి కూడా మనం మట్టి వర్క్ అయితే నడుస్తుంది. మన వర్కర్స్ అయితే కింద మట్టి అయితే ఇట్లా రౌండ్ షేప్లో అయితే చేసుకుంటున్నారు. మట్టితోనైతే మొత్తం వర్క్ అయితే నడుస్తుంది. అక్కడైతే మట్టి అయితే కలుపుతున్నారు. ఇక ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. రేపు మార్నింగ్ వరకు అయితే మొత్తం కింద నుంచి బేస్ నుంచి పైన దాకా అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఎట్లయితే కంప్లీట్ అవుతుందో దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. మన మండపంకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువ సమయం అయితే పట్టదు. బ్యాక్గ్రౌండ్ కూడా కంప్లీట్ అయితే చేసేస్తారు. చేసిన తర్వాత ఒక 3 లేయర్స్ వస్తాయి అన్నమాట. 3 లేయర్స్ వచ్చిన తర్వాత మనకు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కలరింగ్ వస్తుంది. అప్పుడైతే ఇంకా టైం ఉంది కలరింగ్ కోసం, ఇప్పుడే కాదు, మస్తు టైం అయితే ఉంది. ఇంకో 20 days అయితే ఉంది, టైం అయితే ఉంది. మన జగన్నాథ స్వామికి మొత్తం అవుట్పుట్ అయితే తీస్తున్నారు అన్నమాట. మీకు కెమెరాలో కనిపించి చూసుకోండి. ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే తీస్తున్నారు. అక్కడైతే చూసుకోండి గాయస్, మన జగన్నాథ స్వామికి అయితే మొత్తం అవుట్పుట్ అయితే వెళ్ళిపోయింది. ఈ విధంగా అయితే ఉంది చూసుకోండి. మొత్తం అయితే రెడీ చేసేసారు. ఖాళీ ఫినిషింగ్ అయితే మిగిలింది. మట్టి అయితే అప్లై చేసారు అనమాట. రౌండ్ అప్లో అయితే మట్టి అయితే అప్లై చేస్తారు. ఫస్ట్ లేయర్ అయితే కోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా అయితే ఉంది. లైట్లు అయితే పెట్టారు, అందుకైతే కొంచెం క్లియర్లీ అయితే కనిపిస్తూ ఉంది. ఈ విధంగా అయితే ఉంది చూసుకోండి. రేపటి వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. కంప్లీట్ ఎట్లయితే అవుతుందో ఎట్లయితే కంప్లీట్ అయిపోతుందో అప్పుడైతే మొత్తం అవుట్పుట్ అయితే మీకు అయితే చూపిస్తా. ఫస్ట్ అప్డేట్ అయితే మనదే వస్తుంది. రేపు మార్నింగ్ అయితే 6 o'clock లేకపోతే 6:30, 7 దాకా అయితే వస్తుంది అనమాట. ఈ అప్డేట్ అయితే ఈ రోజుకైతే ఇంతే ఉంది. అప్డేట్ ఇంకా ఎక్కువ ఏం అప్డేట్ అయితే లేదు. రేపు పొద్దున అయితే ఉంటుంది అనుకుంటున్నా. మన వాసవి మాత దగ్గర అయితే అప్డేట్ ఉంటుంది అనుకుంటున్నా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. లైక్ అయితే వేసేయండి తొందరగా. రేపైతే కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేష్.